తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరత 2700 మెగావాట్లు. మరోవైపు రాష్ట్రంలోని 2 డిస్కంలు 11,897 కోట్ల రూపాయల అప్పులో ఊబిలో కూరుకొని పోయి ఉన్నాయి. ఈ సంక్షోభానికి మూలాలు సమైక్య రాష్ట్రంలో అనుసరించిన విద్యుత్ విధానంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పడే విద్యుత్ డిమాండ్కు సంబంధించిన సరైన అంచనా ప్రణాళిక లేకుండా ఆనాటి విద్యుత్ విధానం కొనసాగింది. దీంతో ప్రజలు రోడ్డెక్కి నిరసనలకు దిగవలసిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన రైతాంగం మీద సమైక్య పాలకులు కాల్పులు జరిపితే 2 రైతులు ప్రాణాలు కోల్పోయిన బషీర్బాగ్ దుర్ఘటన సమైక్య రాష్ట్ర చరిత్రలో ఒక మాయని మచ్చ. ఈ దమనకాండకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పెల్లుబికింది. ప్రజా ఉద్యమం విజయం సాధించి తెలంగాణ ఏర్పడింది. మేము అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాం. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించాం. ముందుగా సంస్థాగత సామర్థ్యం పెంచడంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాం. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలను 16.83% నుంచి 15.98% తగ్గించాం. జెన్కో ద్వారా అయ్యే విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాం. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాం. నత్తనడకన సాగుతున్న విద్యుత్ ప్లాంట్లను వేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేశాం. ఈ చర్యల ఫలితంగా భూపాలపల్లి కేటీపీపీ ద్వారా 600 మెగావాట్లు, జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ ద్వారా 1200 మెగావాట్లు, థర్మల్ పవర్ టెక్ ద్వారా 840 మెగావాట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ సిజిఎస్ ద్వారా 550 మెగావాట్లు, జూరాల హైడ్రో పవర్ ప్రాజెక్టు ద్వారా 240 మెగావాట్లు, పులిచింతల ప్రాజెక్టు ద్వారా 30 మెగావాట్లు, సోలార్ పవర్ ద్వారా 1080 మెగావాట్లు, విండ్ పవర్ ద్వారా 99 మెగావాట్లు, మొత్తం 5039 మెగావాట్లు ఈ 2.5 ఏళ్ల తక్కువ కాలంలో అందుబాటులోకి తేగలిగాం. 2014 జూన్ 2 నాటికి రాష్ట్రంలో 5,863 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఈ 2.5 ఏళ్లలోనే అదనంగా 5,039 మెగావాట్లు అందుబాటులోకి తేగలిగాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10,902 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 10,902 మెగావాట్ల విద్యుత్తులో జల విద్యుత్, సౌరశక్తి, పవన విద్యుత్ ద్వారా వచ్చేది 3,531 మెగావాట్లు. కానీ ఈ 3 మార్గాల ద్వారా వచ్చే విద్యుత్ అంతగా ఆధారపడదగింది కాదు. అంటే 1,902 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ స్థిరంగా అందుబాటులో ఉండేది. అంటే అధ్యక్ష, ఫర్మ్ పవర్ 10,000లో 7,371 మెగావాట్లు. ఈరోజు మనకున్న విద్యుత్ డిమాండ్ గరిష్టంగా 8,284 మెగావాట్లు. అంటే మన రాష్ట్రంలో ఇంకా డిమాండ్కు ఉత్పత్తికి మధ్య 1000 మెగావాట్లకు పైన వ్యత్యాసం ఉంది. అయినా మా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6వ నెల నుంచే, అంటే 2014 నవంబర్ 20 నాటి నుంచే కోతలు లేని విద్యుత్తు ప్రజలకు అందిస్తున్నాం. గృహ అవసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికి 9 గంటల 3 ఫేజ్ కరెంటు అందిస్తున్నాం. విద్యుత్ రంగాన్ని చక్కదిద్ది నేడు రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నందుకు పారిశ్రామిక వర్గాలతో పాటు విద్యుత్ వినియోగదారులందరూ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో నేడు జనరేటర్ల అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వచ్చే కాలం వచ్చింది. విద్యుత్ శాఖ పనితీరును ప్రశంసిస్తూ ఆర్ఈసి, పిఎఫ్సి వంటి ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీ రేటును 12% నుంచి 9.9% తగ్గించాయి. దీనివల్ల విద్యుత్ సంస్థలకు 2,000 కోట్ల రూపాయల ఆదా అవుతున్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించి తెలంగాణను మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచబోతున్నాం. నూతనంగా స్థాపించబోతున్న భద్రాద్రి, యాదాద్రి, కొత్తగూడెం పవర్ ప్లాంట్ల ద్వారా 5,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం
రామగుండంలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఎన్టీపీసీ నెలకొల్పుతున్నది. ఈ మధ్యనే 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొదటి దశ నిర్మాణానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. రాబోయే 3 ఏళ్లలో CGS ద్వారా మనకు 595 మెగావాట్ల విద్యుత్ సమకూరుతుంది. సింగరేణి మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జైపూర్లో నెలకొల్పుతున్నది. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలం కాదు అధ్యక్ష, మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?